మానవుడు చేసినటువంటి పాపము నిమిత్తం ఆ పాపము ద్వారా వస్తున్నటువంటి ఆ శాపమే ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళటం అన్నమాట. ఆ నిత్య నరకాగ్నికి మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఆ మార్గాన మనం వెళ్ళిపోతున్నాం. అయితే మనం వెళ్తున్నటువంటి ఈ మార్గం ఆ నిత్య నరకాగ్ని అనే మార్గాన్ని నుంచి తప్పించి శ్రేష్టకరమైనటువంటి మంచి మార్గాన్ని మీకు చూపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంటే పాపము వలన వచ్చే జీతము మరణము అని రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము కూడా పాపము చేసి ఆ పాపము నిమిత్తం నిత్య నరకాగ్ని అనే శిక్షను పొందుకుంటూ ఆ నరకాగ్ని గుండా మనం వెళ్ళిపోతున్నాం. ఇది నిత్య నరకాగ్నికి వెళ్లే మార్గం. ఈ నిత్య నరకాగ్ని నుండి వెళ్తున్నటువంటి మనందరినీ కూడా మంచి మార్గంలో నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మన పాపం ద్వారా మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పు చేసింది మనము, శిక్షను అనుభవిస్తుంది మనము, కానీ వేరొక వ్యక్తి వచ్చి మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనకు కనబడతలేదా? మనం గమనించాల్సిన విషయం అదే. సహజంగా మనము దేవుడు అంటే ఏమనుకుంటామంటే మనకి మంచి బిల్డింగ్ కడితే, మంచి సంపద వస్తే, ఏదో ఒక పని చేసినప్పుడు, వ్యాపారం చేసినప్పుడు లాభం వస్తే మనం మొక్కుకున్నటువంటి వ్యక్తి మనకి ఇవన్నీ ఇచ్చాడు అని అనుకుంటాం. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇది తాత్కాలికమైంది. అయితే శాశ్వతమైంది దేవుడు ఇవ్వాలని దేవుడు ఈ లోకాన్ని ప్రేమించిపోవటం, ఆ శిక్షను అనుభవించటం యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టం లేక దేవుడే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి, అంటే ఈ లోకము అంటే నీవు నేను అన్నమాట, మనల్ని ప్రేమించి ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా కాపాడాలని యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా దేవుడయ్యుండి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నీవు ఆహ్వానించక ముందే, నీవు ఆయన్ని పిలవక ముందే, నీవు ఆయన అడక్క ముందే నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీకు ఒక మంచి మార్గాన్ని వేయాలనుకుంటున్నాడు. ఏంటి ఆ మంచి మార్గం అంటే ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడటం మన వల్ల కాదు. ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనం ఏ ప్రయత్నం చేసినా మన ప్రయత్నం విఫలమైపోతుంది. కారణం ఏంటంటే మనలో ఉన్న పాపము అక్కడికి తీసుకెళ్తుంది. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఆ నిత్య నరకాగ్ని నుండి కాపాడబడాలి, ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఆ పాపము పోవాలి అన్నమాట. అయితే నీవు నేను ఆ పాపాన్ని తీసివేసుకోగలమా? ఒకసారి ఆలోచించండి. ఒక మురుగుంట్లో బాగా ఊబిలో పడ్డాడు అనుకోండి ఒక వ్యక్తి, తనకు తాను రక్షించుకోగలడా? లేదు కదా, రక్షించుకోలేడు. ఎవరో ఒకరు ఒడ్డున్నటువంటి వ్యక్తి సహాయం చేయగలగాలి. అలాగే మానవ జాతి అందరూ కూడా ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళటానికి ఆ పాపమనే ఊబిలో మనం అందరం కూరుకుపోయి ఉన్నాం. అయితే ఆ పాపమనే ఊబిలో నుండి చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి చెయ్యి పట్టుకొని ఆ ఊబిలో నుండి నిన్ను నడిపించాలని, మంచి మార్గానికి నడిపించాలని ఆయన వచ్చాడు. అందుకే నీవు ఆ ఊబిలో ఉన్నటువంటి నీవు రాలేవు కాబట్టి, అలాగే నీవు కూడా పాపాన్ని తీసివేసుకోలేవు కాబట్టి నీ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, వేరే వాళ్ళ దేవుడు అని అనుకుంటాం. కాదండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. బైబిలే కాదండి, అనేక మత గ్రంథాలను కూడా మీరు పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడిగా రాబోతున్నాడు, ఆయన వచ్చి అనేక అద్భుత కార్యాలు చేస్తాడని అనేక గ్రంథాలు సూచాయిగా రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు బాగా చదివి అర్థం చేసుకోగలిగితే మీ గ్రంథాల్లో కూడా క్రీస్తు ప్రభువారు మీకు ప్రత్యక్షమవుతారు. అయితే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవుడి మీద ఉన్నటువంటి పాపము నిమిత్తం ఆయన ఏం చేశాడంటే బలి జరగాలి. ఎందుకంటే ఎవరి పాపం వలన వచ్చే జీతం మరణం అన్నావు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం ఏంటంటే నీవు మరణించాల్సింది, నీవు ఆ పాపము నిమిత్తం చనిపోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీ కొరకును నా కొరకును